మీడియా ప్రేక్షకులకు నమస్కారం. మీ ఇంట్లో శుభ కార్యక్రమాలు ఉన్నాయా? పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు ఇలాంటివి ఫంక్షన్స్ కూడా ఉన్నాయా? మరి వాటికి పిండి వంటలు చేయడం ఇబ్బంది అని ఫీల్ అవుతున్నారా? అస్సలు ఇబ్బంది అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. యూ కెన్ డైరెక్ట్లీ విజిట్ టు శ్రీదేవి స్వగృహ ఫుడ్స్. ఇక్కడ ముఖ్యంగా తెలంగాణ పిండి వంటలకు ప్రత్యేకమండి. మరి చూస్తున్నారు కదా, నాకైతే నేను ఒక ఘటోద్గజుణ్ణి అన్న ఫీలింగ్ వస్తుంది వీటన్నిటిని చూస్తుంటే. కొంచెం పెద్ద నోరయ్యి నా శరీరం కూడా పెద్దగా అయితే ఇవన్నీ కూడా అని తినేసేదాన్నేమో. సో అన్ని రకాల పిండి వంటలన్నీ కూడా ఇక్కడ కనబడుతున్నాయి. సో పిండి వంటలతో పాటు అంటే చెగోడీలు ఉన్నాయి, కారపూసలు ఉన్నాయి, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చెగోడీలు కనబడుతున్నాయి, చకిలాలు ఉన్నాయి, అలాగే గారెలు ఉన్నాయి. మరి వీటితో పాటుగా స్వీట్స్ కూడా ఏమున్నాయి, ఇంకా ఎటువంటి పిండి వంటలకు శ్రీదేవి స్వగృహ ఫుడ్స్ ప్రత్యేకం, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మరి లెట్స్ బిగిన్ ద వీడియో. చెప్పాను కదా నేను శ్రీదేవి స్వగృహ ఫుడ్స్లో ఉన్నాను అని చెప్పేసి. పిండి వంటలన్నీ మన చుట్టూ ఉన్నాయి. మరి ఈ పిండి వంటల్ని తయారు చేసే సావిత్రమ్మ కూడా మనతో పాటే ఉన్నారు. సావిత్రమ్మ గారిని అందరూ కూడా చకిరాల సావిత్రమ్మ అని పిలుస్తూ ఉంటారట. ఇట్స్ లైక్ ఇన్స్పైరింగ్ స్టోరీ అని కూడా చెప్పొచ్చు. అమ్మ జర్నీ గురించి, అంటే సావిత్రమ్మ గారి జర్నీ గురించి తెలుసుకుంటూ అసలు ఎలా ఉంటాయి ఇక్కడ పిండి వంటలు కూడా తెలుసుకుందాం. నమస్తే అమ్మ. సో మీ పిండి వంటలు అనేవి తెలంగాణ పిండి వంటలుగా బాగా ఫేమస్ అయిపోయాయి కదా, దాని వెనక మీ కష్టం చాలా ఉందని కూడా తెలుసుకున్నాను నేను. అసలు ఎట్లా స్టార్ట్ అయింది జర్నీ? ఫస్ట్ మామూలుగా చిన్న మిక్సీ ఒక 2 కిలోల బియ్యంతో స్టార్ట్ చేసినాం. ఒక అబ్బాయి ఉండే అట్లాంటిదిగా
200 కిలోలు కూడా చేస్తుండ్రు. 2 కిలోల బియ్యం స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఒక రోజు అన్ని ఐటమ్స్ 200 కిలోలు కూడా చేస్తారు వర్కర్స్. ఎంతమంది ఉన్నారు వర్కర్స్ మీ దగ్గర? 100 మంది ఉన్నారు. 100 మంది వర్కర్స్ ఉన్నారు. ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి మొత్తం శ్రీదేవి స్వగృహ ఫ్రూట్స్? మా సొంతం అయితే 3 ఉన్నాయి. అందరితోటి పార్ట్నర్ కలిసి ఊరు నిండి ఉన్నాయి. కానీ అవునా? ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఉండే, ఇప్పుడైతే మాకు 3. అఫీస్పేటలో 1, మాదాపూర్లో 1, ఇప్పుడు కొత్తగా అత్తాపూర్లో స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. సో రోజు ఎన్ని రకాల పిండి వంటలు చేస్తూ ఉంటారు? ఏ ఐటమ్స్ అయిపోతే ఆ ఐటమ్స్ చేస్తాం. ఓకే. అన్ని రకాలు చేస్తారు. మామూలుగా ఏదన్నా ఎక్కువ ఉంటే ఆ రోజు చేయరు, తెల్లవారు చేస్తారు. ఓకే. క్వాంటిటీ అంతా ఇంత మెయింటైన్ చేయాలని ఏమైనా ఉంటుందా? అవును, ఇప్పుడు మనకి ఎంత సేల్ అవుతుందో అంత చేయాలి. ఓకే. ఇప్పుడు దీపావళికి ఇప్పుడు చాలా ఉంటాయి. ఎక్కువ చేయాలంటే వర్కర్స్కు ఎక్కువ డబ్బులు ఇచ్చి వాళ్ళని పాపం పొద్దున్న రమ్మని వాళ్ళు కష్టపడితేనే అవుతాయి కదా పని మనకు. అట్లా వస్తారు, వాళ్ళు పొద్దున్నే వస్తారు. ఇప్పుడు కరోనా అయిపోయినాక ఎట్లా ఉంది సిచ్యుయేషన్? కరోనా అయిపోయినాక చాలా కష్టమైంది. అయిపోవడం అని కాదు, కరోనా తర్వాత మన లాక్డౌన్ తర్వాత. లాక్డౌన్ అయిపోయినాక తీస్తే కూడా వర్కర్స్ అందరిని కూడా పిలవలే. రోజు కొంతమందిని ఒక రోజు, కొంతమందిని ఒక రోజు. అప్పటికే వాళ్ళకి 2 నెలలు అయిపోయింది కదా పాపమ్మ, ఖాళీగా ఉండి వాళ్ళకి కూడా తిండి జీతాలు అన్ని. కస్టమర్స్ ఎట్లా వస్తున్నారు? ఇప్పుడు పర్వాలేదు. అప్పుడు లాక్డౌన్ అయిపోయినాక రాలే, కొన్ని చేసి స్టార్ట్ చేసినాం. అన్ని ఐటమ్స్ ఏవి కొన్ని చేసుకుంటా స్టార్ట్ చేసినాం. ఎందుకంటే ఫ్రెష్గా ఉండాలి కదా, అన్ని స్టాక్ చేస్తే ఎవరు తీసుకోవాలి. అందుకొరకని ఇప్పుడు ప్రత్యేకించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ప్రత్యేకించి అంటే మేము ఈ ఫస్ట్ నుంచి అయినా కానీ అన్ని ఫస్ట్ క్వాలిటీ వాడతాం. ఓకే. నువ్వులు నిజామాబాద్ నుంచి తెప్పిస్తాం, పల్లీలు బేగం బజార్ నుంచి తెప్పిస్తాం, ఆయిల్ రామంతపూర్ నుంచి. ఓకే. అన్ని ఇట్లా ఫ్రెష్గా ఉండాలని మేమే పోయి తీసుకొచ్చుకుంటాం బేగం బజార్కు. మంచి క్వాలిటీ పల్లీలు ఉండాలి అన్ని. రోజు ఏంటంటే ఇన్ని రోజుల బట్టి నడిచేది ఏమిటంటే ఆయిల్ ఒక్కటి రోజు మేము సాయంత్రం దానిక కాల్చినాక ఆయిల్ తీసేస్తామన్నమాట. ఓకే. తీసి తెల్లవారి మళ్ళీ అన్ని కడాయిలు తోమి దేని దానికే ఉంటుంది మాకు. ఓకే. ఈ ఏ అప్పాలది వాటికి, లడ్డుకు వేరే, అరిసెలకు వేరే, కర్రీలకు వేరే, అన్ని కడాయిలు వేరు వేరు. సాయంత్రం దాకా కాల్చినాక ఆయిల్ తీసేస్తాం, తెల్లవారి మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ పోసి చేస్తాం. ఒకదాని స్మెల్ ఒకదానికి రాదు. ఇప్పుడు ముక్కవాసన బట్టి కూడా ఉండదు ఇక, ఎందుకంటే కాల్చిన దాంట్లోనే చిక్కగా ఏదాకా కాలిస్తే. సో ఫ్రెష్ ఆయిలే వాడుతూ ఉంటారు? రోజు ఫ్రెష్ ఆయిలే వాడతాము. ఇన్ని సంవత్సరాల నుంచి ఏంటంటే మేము క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి అందరికి తినే ఫుడ్ కదా, వాళ్ళు ఎక్కడికో పంపుతారు. అందుకొరకని ఎవరు చెప్పినా చెప్పకున్నా మా జాగ్రత్తలో మేము చేస్తామన్నమాట. సో ఎక్కడికో పంపుతారు అన్నారు కాబట్టి, సో ఎక్కడెక్కడికి పంపిస్తూ ఉంటారు మీరు? చాలా అమెరికాకు, బొంబాయికి, ఢిల్లీకి, మద్రాస్కి అన్నట్టు అన్ని ఊర్లకి ఎవరికి చుట్టాలు ఉన్న దగ్గరకు వాళ్ళు కొరియర్లో పంపించేస్తారు. వాళ్ళు మీకు ఆర్డర్ ఇస్తే వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళే కొరియర్ చేసుకుంటారు. ఓకే. మీరు అలా ప్యాకింగ్ చేసి ఇస్తారా? ప్యాకింగ్ చేసి ఇస్తారు. ఓకే. ఇప్పుడు అమెరికా యూఎస్కి వెళ్ళాలంటే ఆ ప్యాకింగ్ కిలోకి 20 రూపాయలు తీసుకొని ప్యాక్ చేసి ఇస్తారు. వాళ్ళు తీసుకొచ్చుకుంటే కూడా ప్యాక్ చేసి ఇస్తారు, మనవి కూడా ప్యాక్ చేసి ఇస్తారు. ఒకవేళ ఇన్ని రోజులే ఉంటాయి, ఇప్పుడు యూఎస్కి పంపించాలంటే ఎంత లేదన్నా ఒక వారం టైం పడుతుంది. సో అలాంటివి చూసే మీరు పంపిస్తారా? అలాంటివి చూసే పంపిస్తాము. ఎవ్వరో ఎట్లా ఏ స్మెల్ వచ్చినాయి ఇప్పటి వరకు ఏది రాలేదు, కంప్లైంట్ రాలేదు కాబట్టే నడుస్తుంది. మేము చేసేది కూడా అట్లే చేస్తాము. ఇప్పుడు మన ఇంట్లోనే కారపొడి ఇంట్లోనే పట్టుకుంటాము. ఈ అరిసెలకు, సకినాలకు ఇంట్లో గిన్నె పిండి ఇంట్లోనే అన్ని ఇక్కడే పడతారు వర్కర్స్, మనకి ఇంట్లోనే పడతారు. ఓకే. అంటే ఈ పిండి వంటలు ఇప్పుడు మురుకులు, చకిలాలు వీటితో పాటు స్వీట్స్ అన్ని కూడా అన్ని రకాల స్వీట్స్ ఇక్కడ అందుబాటులో ఇక్కడనే చేస్తారు. స్వీట్ మాస్టర్ ఉంటారు, వాళ్ళు వేరే, స్వీట్ మాస్టర్లు వేరే ఉంటారు, ఇవి చేసేటోళ్ళు వేరే. ఏవి చేసే ఐటమ్స్ అవి చెక్కలు చేసేటోళ్ళు వేరే చేస్తారు, చెగోడీలు చేసేటోళ్ళు వేరే, కర్రీలు చేసేటోళ్ళు వేరే, ఇవ్వాల ఐటమ్స్ వాళ్ళే చేస్తారు. అట్లయితే స్పీడ్గా పని అవుతుంది, వాళ్ళు చేస్తారు. వాళ్ళ కింద మళ్ళీ కొంతమంది పని చేయడానికి ఉంటారు. ఓకే. అట్లనే అయితే ఈ చకినాలు అనేవి
సీజనల్ గా చేస్తేనే మంచి కుదురుతాయి అని అంటూ ఉంటారు కదా. లేదు, అదేం లేదు. ఇక వెనకటి మూఢనమ్మకం, సంక్రాంతి వస్తేనే సకినాలు మనకు, పెండ్లిళ్ళు అయితేనే సకినాలు, మన పండగలకు చేసుకునేది సకినాలు. ఇప్పుడు మనకు తొలియాకాశ వస్తేనేమో చెగోడీలు, చెక్కలు అట్లాంటి ఎక్కువ ఐటమ్స్ చేసుకుంటాం. సంక్రాంతికి సకినాలు, అరిసెలు అవి ఎక్కువ. ఇప్పుడు ఏది లేదు, మాకు నువ్వుల లడ్డు ప్రతిరోజు చేస్తాం. సంక్రాంతికి కాదు, నువ్వులది హెల్త్కు బాగుంటుందని బెల్లము నువ్వులు అందరు అవే చాలా రకాలు చేస్తాం మేము. ఆరోగ్యానికి మంచిదని అందరు తినేప్పుడే చేస్తాం అట్లా. ఓకే. సో మీరు అట్లాగే పెళ్ళిళ్ళకు కూడా ఆర్డర్ తీసుకుంటారా? పెళ్ళిళ్ళకు కూడా ఫస్ట్ నుంచే మేము పెళ్ళిళ్ళకు అన్నిటిగా, శ్రీమంతాలకు, గృహప్రవేశాలకు, పెళ్ళిళ్ళకు సారే ఒకళ్ళు 200 పెడతారు, 300, 500, 100, 50 మేము అట్టెలు చేస్తే శ్రీమంతాలకు అన్ని. చిన్న ఫంక్షన్ నుంచి పెద్ద ఫంక్షన్ వరకు ఎక్కడ పిండి వంటలు అవసరమైతే అక్కడ మీరు సప్లై చేస్తూ ఉంటారు. అక్కడికి చేస్తాం. ఓకే. సో ఎన్ని రోజుల ముందు చెప్పాల్సి ఉంటుంది మీకు ఒక ఆర్డర్ కావాలి అంటే? పెళ్ళిళ్ళకైతేనేమో వారం రోజుల ముందు, పెద్ద సకినాలు కదా అందరు ఒకేసారి ఇస్తే కష్టం అవుతుందని. ఇవన్నీ అయితే శ్రీమంతమి అయితే 2 రోజుల ముందు ఇస్తే సరిపోతుంది. వాళ్ళు ఇస్తే రేపు చేస్తే తీసుకెళ్తాం శ్రీమంతాలకు. పెళ్ళిళ్ళకైతేనే పెద్ద సకినాలు మాకు 25-30 చుట్లు ఉంటాయి కదా, అందుకొరకు ముందు ఆర్డర్ ఇవ్వాలి. చాలా పెద్ద సకినాలు కాబట్టి. అట్లనే ఇప్పుడు హైదరాబాద్లోనే కావాలి, లేకపోతే ఈ 2 తెలుగు రాష్ట్రాలు ఇందాక చెప్పిండు బాంబేకి పంపిస్తాం, మద్రాసు పంపిస్తాం, అక్కడ పంపిస్తాం, ఇక్కడ పంపిస్తాం అని, హైదరాబాద్లో కూడా కావాలనుకున్న వాళ్ళకి పంపిస్తారా? పంపిస్తున్నాం, ఇప్పుడు పంపిస్తున్నాం 1 year నుంచే. ఓకే ఓకే. ఇప్పుడు 1 year నుంచి కొరియర్ ఎవరు ఆర్డర్ ఇస్తే అవి ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళి కిలోకు 30 రూపాయలు తీసుకొని ఇచ్చేస్తాం. మినిమం 5 kgs ఉండాలి, ఆర్డర్ చేయాలి. ఒక 1 kg అట్లయితే పంపించాలి, 5 kg అయితే పంపించాలి. సో కొన్ని స్వీట్స్ ఉంటాయి ఒక 2 రోజుల వరకు, 2 రోజుల తర్వాత అయితే పాడైపోతాయని, అలాంటివి మళ్ళీ వాటిని ఎట్లా ప్రిజర్వ్ చేసి ఉంచుతున్నారు? మేము చేసేదే తక్కువ చేస్తాం కదా. ఓకే, కాబట్టి ఇంకా మిగులితే ఏమన్నా మా పిల్లలకి ఇచ్చేస్తాం. ఓకే. 2 days 3 days అయిందంటే అవి సేల్ కాకపోతే కొంచెం ఏమన్నా ఉంటే వర్కర్స్కి ఇచ్చేస్తాం. వర్కర్స్ కూడా చాలా మంది ఉన్నారు కదా, అందుకే వాళ్ళు ఇళ్ళకి తీసుకెళ్తారు. ఇక్కడ తినేటి ఇక్కడ తింటారు, కానీ పిల్లలకు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలని కదా, అట్లా మిగిలినవి అన్నీ వాళ్ళకి. నాకు ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ఇవి స్నాక్స్తో పాటు పచ్చళ్ళు కూడా కనబడుతున్నాయి. పొడులు, పచ్చళ్ళు అవి కూడా అమ్ముతుంటారా? పొళ్ళు, పచ్చళ్ళు, మటను, చికెను, చేపలు అన్నీ. అవి కూడా పచ్చళ్ళు. గోంగూర, టమాటా, నిమ్మకాయ, మామిడికాయ అన్నీ చేస్తాం. అల్లం బెల్లము పచ్చడి, అల్లం బెల్లం పచ్చడి. ఓకే. ఎవరు ఏవి ఆర్డర్ ఇస్తే అవి. కొన్ని ఇవి నాన్ వెజ్ ఏమో ఆర్డర్ ఇస్తేనే చేస్తాం, నిల్వ పెట్టామని. ఇప్పుడు చింతకాయ, నిమ్మకాయ, మామిడికాయ అవన్నీ స్టాక్ ఉంటాయి. ఓకే. సో చెప్తూ పోతుంటే నాకు తెలిసి చాలా ఉన్నాయి మీ స్వగృహ ఫుడ్స్లో. చూస్తూ ఉంటే చెప్తూ ఉంటే నోట్లో నీరు, అంటే వాళ్ళు మన ప్రోగ్రామ్ చూసేట వాళ్ళందరూ నోట్లో నీళ్లు ఊరేటట్టుంది ప్రోగ్రామ్ చూస్తూ ఉంటే కనుక. సో థ్యాంక్ యూ సో మచ్, చాలా విషయాలు చెప్పారు. పాపం ఇంత ఏజ్ వచ్చినా కూడా ఇంతసేపు నిల్చొని మా కోసం ఇన్ని చెప్పినందుకు థ్యాంక్ యూ. అట్లా చెప్పమని వస్తే సంతోషం, ఇంకా చెయ్యాలి అందరు. ఇప్పుడు ఏంటంటే మొన్న దాంట్లో ఈనాడు పేపర్లో వచ్చాయి, ఎక్కడికి వెళ్ళినా మనం ఫోటో పేపర్లో చూస్తున్నాము అట్లా అని. ఇప్పుడు మా శ్రీనవ వీడియో చూస్తే కూడా, శ్రీనవ మీడియాలో మీ వీడియో చూసినా కూడా అందరు అట్లే అడుగుతుంటారు బయటకు వెళ్ళి. అదే బయట ఫంక్షన్లో కలిస్తే చూసినాం అని అట్లా అడుగుతూ ఉంటారు. సంతోషం. ఇక అది సంతోషం కదా, మనకు 10 మంది పలకరిస్తే కావాల్సింది అదే. ఈ కరోనా 2 నెలలు ఇంట్లో కూర్చొని తింటే బక్కగా అయిపోయినా నేను. అయ్యో, పని లేక పలకరించేటోళ్ళు లేక. నాకు 10 మందితోటి మాట్లాడడమే ఎక్కువ ఇష్టం. అన్ని ఫంక్షన్లకు పోతాను, ఎంత పని ఉన్నా కంపల్సరీ వెళ్ళి. సో థ్యాంక్ యూ అమ్మా. సో ప్రస్తుతం మనం ఇప్పుడు శ్రీదేవి స్వగృహ ఫుడ్స్కి సంబంధించిన ఫ్యాక్టరీలో ఉన్నాము. చూస్తున్నారు కదా హంగామా అంతా. అక్కడ వాళ్ళందరూ కూడా చక్కగా చకినాలన్నీ చూడుతున్నారు. చకినాలన్నీ కూడా అలా ఒక క్లాత్ మీద వేసుకుని ఒక పిండి, అదంతా కూడా బియ్యం పిండి, దాంట్లో నువ్వులు, జీలకర్ర, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయి, వాము అవన్నీ ఉంటాయి. సో అవన్నీ కూడా అలా బట్ట మీద చూడుతూ ఉంటారు.
దాదాపు ఒక రోజుకి 1 క్వింటల్ చక్నాలు ఇక్కడ చుట్టడం జరుగుతూ ఉంటుందంటే వీళ్ళన్నీ తయారు చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు మన ముందు ఫస్ట్ ఫ్లోర్లో ఇంకొక ఫ్లోర్ కూడా ఉందట, సెకండ్ ఫ్లోర్. దాంట్లో అన్ని స్వీట్స్ రెడీ చేస్తారట. పిండి వంటల్ని చూద్దాము, వాటి గురించి చెప్తాను. అది పెద్ద తెలియదని కాదు కానీ బట్ నాకు చెప్పాలనిపిస్తుంది వీటిని చూస్తుంటే. సో ఇది తెలుసు కదా అందరికీ, బూందీ లడ్డు. ఎక్కడ ఏ ఫంక్షన్, పెళ్ళి, గృహప్రవేశం ఏదున్నా ఫంక్షన్ అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది బూందీ లడ్డు. సో బాగుంది కదండి ఆ టెక్స్చర్ అంతా కూడా బూందీ లడ్డుది. అండ్ ఇది పల్లీ లడ్డు. సో యాక్చువల్గా పల్లీ లడ్డులో నేను చూసినంత వరకు, అంతకుముందు వేరే షాప్స్లో ఎక్కడైనా స్వీట్ షాప్స్లో చూస్తే ఆ పల్లీ పొట్టు ఉంటుంది కదా, అవి కూడా కనిపించేది. బట్ ఇక్కడ ఈ లడ్డూలో చూస్తే కనుక ఎక్కడ కూడా ఒక పల్లీ పొట్టు అనేది లేదు, కంప్లీట్గా వితౌట్ పొట్టునే కనబడుతోంది. అండ్ మంచి రౌండ్గా వచ్చాయి పల్లీ ఉండ కూడా. మేమైతే దీన్ని పల్లీలు ఉండలు అంటూ ఉంటాము, మా పిల్లలందరికీ చాలా ఇష్టము. సో చూడగానే చాలా అందంగా అనిపిస్తున్నాయి, వెంటనే తినేయాలా అనిపిస్తోంది. మీరు కూడా తినండి. నెక్స్ట్ నువ్వులుండ. సో నువ్వులుండలు కూడా అంటే మనకు తెలుసు నువ్వుల్లో ఐరన్ ఉంటుంది అని చెప్పేసి, విత్ బెల్లం కాబట్టి ఇది చాలా మంచిది ఒంటికి కూడా కాబట్టి. అండ్ ఎట్ ద సేమ్ టైం చూస్తూ ఉంటేనే చాలా తినాలి అనిపించేలాగా ఉన్నాయి. ఫైన్ నువ్వులు, చక్కగా తెల్లటి నువ్వులు. అంటే కావాలనుకుంటే ఇక్కడ తెల్ల నువ్వులతో చేస్తారట, నల్ల నువ్వులతో కూడా చేస్తారు. సో బట్ ఇక్కడ ఇప్పుడు నేను చూపిస్తుంది మీకు తెల్ల నువ్వులతో చేసిన బెల్లపు ఉండ ఇది. అంటే తెల్ల నువ్వులు బెల్లం కలిపితే చేసిన నువ్వుల ఉండ ఇది. దీనివల్ల మంచి ఐరన్ డెవలప్ అవుతుంది. యాక్చువల్గా సంక్రాంతి టైంలో ఎక్కువగా నువ్వులు ఉండలు చేసుకునే వాళ్ళము. బట్ ఇప్పుడు హెల్త్ కాన్షియస్ ప్రతి ఒక్కళ్ళు ఎక్కువైపోయింది కాబట్టి సో ఎక్కువగా అన్ని సీజన్స్లోనూ నువ్వులుండలు ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉన్నాయట. ఇందాక మనకి సావిత్రమ్మ గారు కూడా చెప్పారు. సో నువ్వులుండలు ప్రతిరోజు చాలా చేస్తూ ఉంటాము అండ్ చాలామంది కొనుక్కుంటూ వెళ్తున్నారు అని చెప్పేసి. సో దిస్ ఈజ్ అబౌట్ నువ్వులుండ. ఇది చూడండి, వీటిని మేము మా ఇంట్లో బిళ్ళపాలు అంటూ ఉంటాము. ఇవి చెక్కలుగా బాగా ఫేమస్, గారెలు చెక్కలు అంటూ ఉంటారు. సో దీంట్లో కూడా నువ్వులు అలాగే పల్లీలు ఉన్నాయి. దీంట్లో ఇక్కడ 2 వెరైటీస్ ఆఫ్ బిళ్ళలు కనబడుతున్నాయి, చెక్కలు కనబడుతున్నాయి. పల్లీలతో ఒక వెరైటీ అయితే పప్పుతో కలిపింది, శనగపప్పు ఉంటుంది కదా, సో ఆ శనగపప్పుతో ఇంకొక వెరైటీ. నువ్వులు కంపల్సరీ వాడుతూ ఉంటారు. అండ్ చక్కగా దీంట్లో కరివేపాకు అవన్నీ కూడా ఉన్నాయి. పచ్చిమిరపకాయలతో చేస్తారట, కారంతో కూడా చేస్తారట. సో ఇవి రెండు కూడా ఆ వెరైటీస్. వన్ ఈజ్ విత్ పప్పు అండ్ అదర్ ఈజ్ విత్ పల్లి. వీటిలో కారంతో చేసేవి, పచ్చిమిరపకాయలతో చేసేవి, అంటే పచ్చిమిరపకాయల ముద్ద ఉంటుంది కదా దాంతో చేసేవి. ఇక నెక్స్ట్ కారపూస. సో ఈ కారపూసలో మనకి నువ్వులు కనబడుతూ ఉన్నాయి, గుల్లగా కనబడుతుంది కదా, మంచిగా అవి చూస్తూ ఉంటే ఒక మంచి షేప్ వచ్చి సూపర్గా ఉన్నాయి. సో వాటితో పాటు ఇవి కూడా ఇంకో టైప్ ఆఫ్ మురుకులు ఇవి. సో యాక్చువల్గా వీటిని కూడా ఒక షేప్లో చేయొచ్చు, కావాలనుకున్న వాళ్ళు అలా కూడా తీసుకోవచ్చు. సో ఇవన్నీ అబౌట్ స్నాక్స్. మనం స్నాక్స్ చూడొచ్చు, స్వీట్స్ చూడొచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిషెస్ అన్నీ కూడా కనబడుతున్నాయి. అండ్ ఈవినింగ్ కొంతమందికి చుడువాలు ఇలాంటి మిక్స్చర్లు తినడం అంటే చాలా ఇష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ చూడొచ్చు మనం, అంటే దొడ్డు అటుకులతో చేసిన మిక్స్చర్ అనుకుంటా ఇది. సో దాంట్లో చక్కగా కారం పొడి అలాగే పల్లీలు
వేసి పెట్టారు. అండ్ ఇవి మనకు తెలుసు మరమరాలు అంటుంటారు, మరమరాలు అని చెప్పేసి. సో దాంట్లో కూడా చక్కగా పోపు పెట్టేసి ఎండుమిరపకాయలు, పల్లీలు, పుట్నాలు, పసుపు, కరివేపాకు ఇవన్నీ కూడా. వాటిని చూస్తుంటే నిజంగా నా నోట్లో నీళ్లు ఊరుతున్నాయి, అందుకే మాటలు రావట్లేదేమో. సో అది కాకుండా మళ్ళీ చుడువ అండ్ ఫ్లేక్స్, అసలు వాట్ నాట్ మనకి ఏది కావాలి అనుకుంటే అవన్నీ కూడా మీకు ఇక్కడ శ్రీదేవి స్వగృహ ఫుడ్స్లో అవైలబుల్గా ఉన్నాయి. సో అవైలబుల్గా ఉండడం ఒకటే కాదండి, అందంగా ఉండడం ఒకటి, ఆరోగ్యకరంగా ఉండడం ఒకటి, అందుబాటులో ఉండడం ఒకటి, ఇవన్నీ కూడా చాలా చాలా అవసరం. అంటే స్వీట్ షాపే కదా ఉన్నాయి అని చెప్పేసి కాకుండా ఇక్కడ వీళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేస్తూనే చక్కగా ఆరోగ్యకరమైన పిండి వంటలన్నీ కూడా తయారు చేస్తున్నారు. నేను కూడా టేస్ట్ చేశాను, చాలా చాలా బాగున్నాయి. టేస్ట్ ఉంది, అలాగే క్వాలిటీ కూడా కనిపించింది. సో మొత్తానికైతే స్వగృహ ఫుడ్స్ అంటే శ్రీదేవి స్వగృహ ఫుడ్స్లో ఉన్న ఈ పిండి వంటలన్నీ కూడా బాగున్నాయి.